channel Mixture Packet. సో ఈరోజు ఏం టాపిక్ వస్తుందో చూద్దాం. ఓకే 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 తీసుకున్నాను. సో స్టాక్ మార్కెట్, సో ట్రేడింగ్ చేసి బాగా మనీ సంపాదిద్దాము అని ఇట్లా కూర్చున్న వాళ్ళకి బాగా అవసరం. ఇది మెయిన్ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి కూడా చాలా అవసరం. సో ఇవన్నీ మనకు తెలియదు, యాక్చువల్లీ ఇవన్నీ మనకు రావు. సో ఇవన్నీ చెప్పడానికి ఎవరు వస్తారంటే మన ట్రేడింగ్ టీచర్ రెడీగా ఉంటారంట. ఓకే, మనకి ఇవన్నీ తెలియదు కానీ నేను వెళ్తున్నా. ఓకేనా, వచ్చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ టీచర్. సో ఈరోజు నుంచి నేను మీకు ట్రేడింగ్ క్లాసెస్ తీసుకుంటాను. సో మీకు అన్ని బేసిక్ టర్మ్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకటేసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్లాస్ తీసుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఇచ్చిన నోట్స్, నేను చెప్పిన ఆ రోజు ఏమైతే చెప్తానో అవి రెగ్యులర్గా నోట్స్ రాసుకొని దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి మంచిగా నేర్చుకోండి. ఓకే, సో నేను ఎక్కువ ఇవ్వను, ఒకటేసారి ఎక్కువ ఇవ్వను. 10 minutes కంటే ఎక్కువ ఉంటుంది క్లాస్. సో మీరు సింపుల్గా బేసిక్ నుంచి నేర్చుకోండి. ఓకే, ట్రేడింగ్ చేయడం అవన్నీ తర్వాత సెకండరీ. ఫస్ట్ మీరు అన్నీ నేర్చుకొని నేను ఏమైతే నోట్స్ ఇస్తానో అవి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. తర్వాత నేను మీకు సజెషన్స్ ఇస్తాను, ఎలా ట్రేడింగ్ చేయాలి అవన్నీ తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ నేర్చుకోవాలి, చాలా టర్మ్స్ అవన్నీ నేర్చుకోవాలి. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే ఓకే దాని ఇవాళ నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మీరు పెన్ పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో బేసిక్స్ చూద్దాం. సో యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో వచ్చి బేసిక్ టర్మ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ క్లాస్లో మనకి స్టాక్ మార్కెట్కి ముందు వెళ్ళడానికి ముందు తెలుసుకోవాల్సిన టర్మ్స్ కొన్ని ఉన్నాయి. లైక్ వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. మీకు మరీ అంత డీప్గా తెలియాల్సిన అవసరం లేదు ట్రేడింగ్ చేయాలంటే, బట్ జస్ట్ ఓవర్వ్యూ అలా లైట్గా తెలిస్తే చాలు మీకు అసలు ఏంటి అనేది. సో మీకు ఒక ఐడియా ఉంటుంది మెయిన్ దాన్ని బట్టి, అంతేగాని అంత డీప్గా తెలియాల్సిన అవసరం అయితే లేదు. సో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? ఫస్ట్, స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ అన్నా, షేర్ మార్కెట్ అన్నా, ఈక్విటీ మార్కెట్ అన్నా మొత్తం అంతా ఒకటే. ఓకే, ఈజ్ ద అగ్రిగేషన్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ స్టాక్స్, ఆల్సో కాల్డ్ షేర్స్, which represent ownership claims on business. These may include securities listed on a public stock exchange, as well as stock that is only traded privately, such as shares of private companies which are sold to investors through equity crowdfunding platforms. Investment in the stock market is most often done via stock brokerages and electronic trading platforms. Investment is usually made with an investment strategy in mind. సో చూసారు కదా, ఈ స్టాక్ మార్కెట్ అన్న, షేర్ మార్కెట్ అన్న, ఈక్విటీ మార్కెట్ ఇవన్నీ ఒకటే. సో ఇక్కడ ఏంటంటే మనకి బయ్యర్స్ అండ్ సెల్లర్స్, స్టాక్స్ సెల్ చేసుకుంటామో మనమే బయ్యర్స్, మనమే సెల్లర్స్ అన్నమాట. మనం కొనుక్కుంటామో, ప్రాఫిట్ వచ్చాక అమ్మేస్తామో. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ ఇవి ఏం కొంటాం షేర్స్ అంటే, కంపెనీ షేర్స్ కొనుక్కుంటాం. అవి ఏంటి, పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్వే మనం షేర్స్ కొనుక్కుంటాం. సో ఈ ఫస్ట్ పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకముందు ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. దాన్ని ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ప్రైమరీ మార్కెట్, ఇది స్టాక్ మార్కెట్ అనేది సెకండరీ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ మనము ఒక స్ట్రాటజీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఈ స్టాక్ మార్కెట్ అనేది సెకండరీ మార్కెట్ కిందకి వస్తుంది. సో మీకు ప్రైమరీ మార్కెట్ తెలియాలి కదా. సో అందుకని ఫస్ట్ మనం ఇప్పుడు వాట్ ఈజ్ ప్రైమరీ మార్కెట్, వాట్ ఈజ్ సెకండరీ మార్కెట్ చూద్దాం. ఓకే, మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థమైంది కదా. అక్కడ మనం స్టాక్స్ బై చేస్తాం, సెల్ చేస్తాం, ఏవి పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన అనమాట. సో అక్కడ మనం మన స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా. ఓకే, మనమే బయ్యర్స్, మనమే సెల్లర్స్. సో ఇప్పుడు మనం ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి చూద్దాం. సో స్టాక్ మార్కెట్ అనేది, షేర్ మార్కెట్ మనం ట్రేడింగ్ చేసేదంతా సెకండరీ మార్కెటే. సో ప్రైమరీ మార్కెట్ ఏంటో చూద్దాం. చూడండి,
సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఇక్కడ చూసారా పిక్చర్. సో కంపెనీ షేర్స్ ప్రొవైడ్ చేస్తుంది, కంపెనీ సేల్స్ టు ఇన్వెస్టర్ మనకి ఇక్కడ. సో డైరెక్ట్గా మనకి కంపెనీ ఇక్కడ డైరెక్ట్గా ఇష్యూ చేస్తుంది ఇన్వెస్టర్కి ప్రైమరీ మార్కెట్లో. ఇక్కడ చూడండి, షేర్, స్టాక్ ఎక్స్చేంజ్, ఇన్వెస్ట్మెంట్ సేల్స్ టు ఇన్వెస్టర్. సో ఇక్కడ మనం స్టాక్ బ్రోకరేజెస్ వాళ్ళు ఉంటారు సెకండరీ మార్కెట్లో. ఓకే, the primary market is where securities are created, while the secondary market is where those securities are traded by investors. In the primary market, companies sells new stocks and bonds to the public for the first time, such as within an initial public offering. IPO అని చెప్పాను కదా ఇదే. సో ఇప్పుడు ఫస్ట్ ఏదైనా న్యూ కంపెనీ మా స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఐపీఓలో అవి షేర్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో మనం ఐపీఓలో మనం ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి ఉండదు. ఇప్పుడు మనకు కావాల్సిన 10 షేర్స్, 100 షేర్స్ అలా ఎన్నంటే అన్ని కొనుక్కోవడానికి ఉండదు. సో ఇక్కడ బిడ్స్ వేసుకోవాలి. సో ఒక బిడ్, ఇక్కడ లాట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క లాట్లో చాలా థౌజండ్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. సో లాట్ అంతా కొనుక్కోవాలి, అంతేగాని సెపరేట్గా కొనుక్కోవడానికి ఉండదు. అందుకనే ఫస్ట్ ఏదైనా కంపెనీ ఐపీఓలో లిస్ట్ అయితే మనం ఏం చేస్తాం, దాని ఫండమెంటల్స్, దాని స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ దాన్ని అనలైజ్ చేస్తాం బాగా కంపెనీ గురించి. సో ఇది బెస్ట్ కంపెనీ, మంచి ప్రాఫిట్ ఉంది, రెవెన్యూ ఉంది, సో కరెక్ట్గా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి అని మనం ఓకే అని ఇంకేదైనా అన్నీ చూస్తే అప్పుడు మనం బిడ్స్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బిడ్స్ వేసుకుంటే కూడా మనకు దొరుకుతాయని చెప్పలేము. బిడ్స్ వేసాక దొరకచ్చు, దొరకకపోవచ్చు, అది మన లక్ మీద డిపెండ్. ఒకసారి మనకి దొరికాక ఇంకా సెకండరీ మార్కెట్లోకి వచ్చాక లాట్ అంతా మనదే. సో తర్వాత అమ్ముకోవచ్చు సెకండరీ మార్కెట్లోకి వచ్చాక అనమాట. అది మన ఇష్టం. సో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఏంటి, ఈక్విటీ మార్కెట్ అండ్ ప్రిఫరెన్స్ షేర్. సో ఇక్కడ మనకి షేర్స్లో సెకండరీ మార్కెట్లోకి వచ్చాక ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. చూడండి, సో ఇది ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో మీరు ఫస్ట్ డెఫినేషన్ చూసారు కదా స్టాక్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ ఆర్ ఈక్విటీ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్ అని. ఈక్విటీ షేర్స్ అంటే మనం మామూలుగా సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఈక్విటీ షేర్స్ కొంటాం. సో ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఆల్సో known as ordinary shares. Equity share is the foundation of the company as it raises funds. This cannot be converted to preference shares. Dividend equity shares do not have any right to receive dividend, and this rate of dividend is fluctuating. Voting rights under general meeting. They are considered as ordinary shares and thus do not have any types. During liquidation, the shareholders will have residual right over the asset even after the repayment. They are primarily responsible for the management of the company. So ఈక్విటీ షేర్స్లో అంటే ఏంటంటే మనకు ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఏదైనా మీటింగ్ అలా అయినప్పుడు మనం ఓటింగ్ చేయొచ్చు. సో మళ్ళీ డివిడెండ్ ఏంటంటే మనకి ఫిక్స్ ఉండదు డివిడెండ్. మనకు అది ప్రాఫిట్స్లో ఉందంటే మనకి ఎంతైనా రావచ్చు, లాస్ ఉన్నా ఎంతైనా పోవచ్చు అన్నమాట. సో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈక్విటీ షేర్స్లో. ఓకే, సో ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు వాడు, లిక్విడేషన్. ఓకే, సో ఇక్కడ లిక్విడేషన్ అయినప్పుడు కూడా మనకి చెప్పలేం, లాస్ రావచ్చు, మనకి లాస్ అయిపోవచ్చు, లేదా ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు అన్నమాట డివిడెండ్ మనకి. సో చెప్పలేం మనకి ఒకవేళ లిక్విడేషన్ అయినాక, అంటే స్ప్లిట్ అయిపోయాక కంపెనీ వేరే దాంతో అక్వైర్ చేసిన ఆర్ మొత్తం స్ప్లిట్ అయిపోయిన కంపెనీ మనకి లాస్ అవ్వచ్చు, ఏదైనా డివిడెండ్ ఇవ్వచ్చు, చెప్పలేం. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్కి వచ్చేసరికి ప్రిఫరెన్స్ షేర్స్లో మనకి ఓటింగ్ రైట్స్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ డివిడెండ్, అంటే మనకి ఒక డివిడెండ్ ప్రాఫిట్ అనేది ఫిక్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇంత ప్రాఫిట్ అని, సో ఇంతవరకు ట్రేడ్ అవుతే ఇంత ప్రాఫిట్ అన్నట్టు మనకు ఒక ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది. సో అలా అందుకని ఇక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ కూడా తక్కువనే ఉంటాయి. అది ఈక్విటీ మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం రిస్క్ తక్కువ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ కూడా చేయొచ్చు ఈక్విటీ మార్కెట్లో. వాటికి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ స్ట్రాటజీస్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ చూస్తారు నా వీడియోస్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ షేర్స్ గురించి చాలా ఉంటాయి. ఇంకా కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ షేర్స్ అంటే చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. కానీ మనకి అలా అవసరం లేదు. మనం ఎందుకంటే ట్రేడింగ్ చేసేది ఈక్విటీ మార్కెట్లో. సో ఈక్విటీ షేర్సే మనకి ఇంపార్టెంట్. సో ఈక్విటీ షేర్స్లోనే మనం నేర్చుకుందాం. ఇక్కడే మనకి ట్రేడ్ చేసుకుందాం. ఇక్కడ ప్రాఫిట్స్ వస్తే, లాస్ వచ్చినా బేర్ చేయాలి. సో మనం తక్కువ లాస్తో బయటపడవచ్చు, ఎక్కువ ప్రాఫిట్తో కూడా బయటపడవచ్చు. అలాంటి స్ట్రాటజీస్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ చూస్తారనమాట.
సో ఇక్కడ చూసారు కదా మీరు ఈక్విటీ. సో మీకు కావాలంటే డీప్గా ఈ పాజ్ చేసి అన్ని నోట్స్ నీట్గా రాసుకొని ఇంకా డీప్గా అనలైజ్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఈక్విటీ షేర్స్ గురించి. బట్ నేనైతే మీకు మనం ట్రేడింగ్ ఎలా చేయాలో వాటికి కావాల్సినవి ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటి వరకు? ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి తెలిసింది, అంటే ఐపీఓస్ ఉంటాయి. సో ఫస్ట్ బిడ్ వేసుకోవాల్సింది అక్కడ. సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మనకి ట్రేడింగ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వాట్ ఈజ్ సెబీ అనేది ఇంపార్టెంట్ చాలా మనకి. ఈ సెబీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్లో ఆర్బీఐ. సో ఆర్బీఐ అక్కడ ఏదైనా రూల్స్ ఇంపోజ్ చేసినా అవన్నీ బ్యాంక్స్ ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీ. సో బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ ఆర్బీఐ. అలాగా ఇక్కడ మనకి ఈ సెబీ అనేది ఈ షేర్ మార్కెట్, ఈ సెబీ అనేది చాలా రూల్స్ ఇంపోజ్ చేస్తుండే. అప్పుడు అన్ని షేర్ మార్కెట్స్, అన్ని కంపెనీస్ కంపల్సరీ ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. అన్ని బ్రోకరేజ్ కంపెనీస్ కానీ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంథింగ్ ఇస్తుంది, ఇవాళ మనం ట్రేడింగ్ చేసాము, సో ఆ రోజు తీయద్దు, నెక్స్ట్ డే తీసుకోవాలని ఏదైనా ఎగ్జాంపుల్ రూల్ ఇచ్చింది. సో అలాంటప్పుడు అవన్నీ ఫాలో అవ్వాలి కంపల్సరీ ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఇవన్నీ. చూసారు కదా సెబీ అనేది. సో ఇంకా డీప్గా మీరు డెఫినేషన్ ఉంది, అది కావాలంటే పాజ్ చేసి మీరు అన్నీ చూసుకోండి. నేనైతే సింపుల్గా చెప్పాను. ఏంటంటే సెబీ అనేది ఒక హెడ్ మాట. అవన్నీ సెబీ ఇంపోజ్ చేసేవన్నీ రూల్స్ కంపల్సరీ ఈ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. చూడండి, ట్రాయ్ అండ్ వాట్ ఈస్ ట్రాయ్? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. The Telecom Regulatory Authority of India is a statutory body set up by the Government of India under Section 3. It is a regulator of the telecommunication sector in India. సో ఇక్కడ మనకు అన్ని టెలికాం కంపెనీస్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, వోడాఫోన్, ఇలాంటివన్నీ ట్రాయ్ చెప్పే రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సెబీ అనేది ఈ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ సెబీ రూల్స్ ఫాలో అవుతుంది. ట్రాయ్ అనేది హెడ్ మాట, ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇందులో మొత్తం టెలి కంపెనీస్ ఉంటాయి కదా, వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, ఇవన్నీ కంపల్సరీ ఈ ట్రాయ్ రూల్స్ అన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అదే రూల్స్ చేంజ్ చేసినా, న్యూ రూల్స్ ఇంపోజ్ చేసినా, పాతవన్నీ డిలీట్ చేసినా కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ప్రస్తుతానికి ఇవన్నీ మీరు నోట్స్ రాసుకొని మళ్ళీ అనలైజ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ కొత్త టర్మ్స్తో కలుద్దాం. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ట్రాయ్ అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, ఇవన్నీ చూసారు కదా. సో ఈ రోజుకి ఇది చాలా. సో నెక్స్ట్ క్లాస్లో మీకు బేసిక్ టర్మ్స్ చెప్తాను అనమాట. అసలు టర్మ్స్ 16 బేసిక్ టర్మ్స్ ఉంటాయి ఇంపార్టెంట్, అవి కంపల్సరీ తెలియాలి మీకు ట్రేడింగ్ చేయాలంటే. సో నెక్స్ట్ క్లాస్లో మీకు 8 and 8 అలా చెప్తాను, ఒకటేసారి 16 కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడైతే మీరు రాసుకున్న నోట్స్ ఇంకేమైనా రీసెర్చ్ చేస్తే మీరు చేసుకోండి, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే, నేను వెళ్తాను. ఫ్రెండ్స్, సో విన్నారు కదా మన ట్రేడింగ్ టీచర్ చెప్పిన క్లాసెస్. మనకంత తెలీదు, బట్ ఏదో నోట్స్ రాసుకోమన్నారు, నోట్స్ రాసుకోండి. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి నోట్స్ రాసుకొని ట్రేడింగ్లో చెప్పేసేయండి. ఓకే, సరే. అప్పటి వరకు ఈ వీడియోని మాత్రం నచ్చితే మీకు లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ టంగ్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు నెక్స్ట్. ఓకేనా? Till then, bye.